హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, సౌదీ యువరాజు రోజుకు 8 మంది చొప్పున చంపుకుంటూ వస్తున్నాడు సార్. ఈ లెక్కన ఇప్పటి వరకు చూసుకుంటే 21,000 మందిని ఆయన చంపేశారు. అందులో భారతదేశానికి చెందిన వాళ్ళు 14,000 మంది ఉన్నారంట. అసలు ఎందుకు ఆయన ఈ విధంగా ఇంతమందిని చంపేస్తున్నారు? దీనికి కారణాలు ఏమై ఉంటాయి సార్? ఈ వార్త ఇప్పుడు నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన దేశంలో. ఎందుకంటే సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, ఆయన పేరు క్రౌన్ ప్రిన్స్ అంటారు. ఆయన రోజుకి 8 మందిని చంపేస్తున్నారు. ఇప్పటి వరకు 21,000 మంది చనిపోయినారు. అందులో 14,000 మంది ఇండియన్సు, మిగతా బంగ్లా, పాకిస్తాను ఈ దేశస్తులు 5,000 మంది, మిగతా దేశస్తులు కూడా ఉన్నారు. ఆ దేశంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అనేది వార్త వస్తుంది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే 14,000 మంది ఇండియన్స్ సౌదీ అరేబియాలో చనిపోయారు. రోజుకి 8 మంది చనిపోతున్నారు అంటే ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయం. ఎందుకు ఇది జరుగుతుంది, ఆయన చంపడం అంటే ఏంటి, ఎలా చంపుతున్నాడు, ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈ విషయాలు మాట్లాడుకోవాలంటే నియామ్ అనే ఒక సిటీ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు సౌదీ అరేబియాలో ఒక డిస్టోపియన్ సిటీ అంటారు. డిస్టోపియన్ సిటీ అంటే మనం ఇప్పటివరకు సినిమాల్లో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసుంటాం. క్రిస్టఫర్ నోలన్ ఇలాంటి వాళ్ళ సినిమాల్లో ఒక 50 ఏళ్ళ తర్వాత ఒక సిటీ నిర్మాణం ఉంటుంది. అంతా ఫ్లయింగ్ కార్లు వెళ్తుంటాయి, రోబోలు ఉంటాయి, ఎక్కడ చూసినా మొత్తం టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ ఉంటుంది. ఇలాంటి ఒక నిర్మాణాలని మనం చూస్తుంటాం. ఆకాశ ఆర్మాలు అన్నీ హైటెక్గా ఉంటాయి. అలాంటి ఒక నిర్మాణాన్ని వాళ్ళు, ఒక సిటీని నిర్మించాలని ఈ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ 2017లో నిర్ణయించుకున్నాడు. ఆ సిటీ పేరు నియామ్. నియామ్ అంటే నియో, ఎన్ఈఓ. నియో అనేది గ్రీక్ నుంచి తీసుకున్న, నియో అంటే కొత్త, ఎం అంటే మహమ్మద్ పేరులో నుంచి ఎమ్మ తీసుకున్నారు. ఈ యువరాజు పేరులో నుంచి రెండు కలిపి నియామ్ అని పేరు పెట్టారు. ఈ నియామ్ సిటీ ఏంటంటే మొత్తంగా ఈ సిటీ 26,500 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది. ఈ సిటీ కన్స్ట్రక్షన్కి $1.5 ట్రిలియన్ ఖర్చు ఎక్స్పెక్ట్ చేశారు. ఇది 2039 కంప్లీట్ చేయాలని అనుకున్నారు. దీనివల్ల 4,60,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని, తర్వాత $48 బిలియన్ జీడిపి యాడ్ అవుతుందని చెప్పారు. ఈ సిటీ నిర్మించడం వెనక ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పటి వరకు సౌదీ అరేబియా ప్రధానమైన ఆదాయ వనరు ఆయిలే. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కువ ఆయిల్ సప్లై చేసే దేశాల్లో నెంబర్ 1గా సౌదీ అరేబియా ఉంది. ఆయిల్ మనీ అంటారు, పెట్రో డాలర్స్ అంటారు, ఆయిల్ మనీ అంటారు. ఆయిల్ మనీ బేస్ చేసుకొని సౌదీ అరేబియా ఉంది. అయితే ఈ ఆయిల్ మీద డిపెండ్ అవ్వకుండా వేరే రకాలైన ఆర్థికపరమైన వ్యవహారాల్ని, ఎగుమతుల్ని పెంచే ఉద్దేశంతో ఈ సిటీని అనుకున్నారు. ఇప్పుడు దుబాయ్ ఉంది, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అది కూడా ఆయిల్ మీద డిపెండ్ అయింది. బట్ ఆయిల్ మీదనే ఉంటే మనకి ఇబ్బంది అని రియల్ ఎస్టేటు, టూరిజము, హెల్త్ కేరు ఇలాంటివి దుబాయ్ సిటీని నిర్మించడం ద్వారా అది డెవలప్ అయింది. అలాగే సౌదీ అరేబియా కూడా నియామ్ అనే ఒక సిటీని నిర్మించి దీంట్లో టెక్నాలజీని అభివృద్ధి చేసి, హెల్త్ కేర్ని అభివృద్ధి చేసి, ఎక్స్పోర్ట్ బేస్డ్ ఎకనామీని డెవలప్ చేస్తే మనం ఆయిల్ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చు అనేది ఈ వీళ్ళ ప్లాన్. అయితే ఈ సిటీ ఏముంటుందంటే, ఇది సిటీ అని చెప్పలేము, ఒక సిటీ కాదు, ఇది మల్టిపుల్ రీజన్స్ అనమాట. ఇందులో ఫ్లోటింగ్ ఇండస్ట్రీ కాంప్లెక్స్ ఉంటుంది, గ్లోబల్ ట్రేడ్ హబ్ ఉంటుంది, టూరిస్ట్ రిసార్ట్స్ ఉంటాయి, దాంతోపాటు లైన్ అనే ఒక సిటీ ఉంటుంది. దాని పేరు లైన్, లీనియర్ సిటీ అంటారు. లైన్ అంటే మామూలుగా సిటీస్ రౌండ్ షేప్లో ఉంటాయి ఎక్కువగా, అంటే అన్ని వైపులా విస్తరిస్తూ ఉంటాయి సిటీ అనేది. కానీ వీళ్ళు ఏంటంటే లీనియర్ సిటీ అంటే ఒకే లైన్గా ఉంటుంది. ఒకే లైన్గా 170 కిలోమీటర్ల పొడవులో 500 ఎత్తు బిల్డింగులు, 200 వెడల్పు, మొత్తం గ్లాస్ సిటీ. దీని పేరే గ్లాస్ సిటీ. ఈ గ్లాస్ సిటీలో 90 లక్షల మంది ప్రజలు ఉంటారు. ఇక్కడ కొన్ని విచిత్రం ఏంటంటే, లైన్గా ఉంటాయి ఇండ్లంతా, ఇటు ఇటు గ్లాసులు ఉంటాయి, 200 మీటర్ల మధ్యలో జనం నివసిస్తుంటారు. వీళ్ళకి రోడ్లు ఉండవు, కార్లు, వెహికల్స్ ఏముండవు. ట్రాన్స్పోర్ట్ అంతా కూడా అండర్ గ్రౌండ్ ట్రైన్ ఉంటుంది.
ఈ పక్క నుంచి ఆ పక్కకి 170 కిలోమీటర్ల దూరాన్ని 20 నిమిషాల్లో చేరుకుంటుంది. వీళ్ళు నడిచి వెళ్తే అన్ని అందుబాటులో 5 నిమిషాల్లో వీళ్ళకి అన్ని అందుబాటులో ఉంటాయి. ఈ ఎక్కడి నుంచి వీళ్ళు దిగి నడుచుకుంటూ వెళ్ళినా 5 నిమిషాల్లో వీళ్ళకి కావాల్సిన సర్వ సామాగ్రి అందుబాటులో ఉండే విధంగా షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి. అట్లాగే ఫ్లయింగ్ కార్స్ ఉంటాయి. తర్వాత వీళ్ళకి సేవ చేయడానికి హైటెక్తో కూడిన రోబో మెయిడ్స్ అంటారు, రోబో సేవకులు ఉంటారు. అట్లాగే ఈ టూరిస్ట్ ప్లేసుల్లో రోబో డైనాసర్లు ఉంటాయి, రోబోలతో తయారు చేసిన డైనాసర్లు ఉంటాయి. సో దాని తర్వాత ఈ కొండల చుట్టూ ఉన్న కొండల్లో కూడా టూరిజం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు చెప్పిన లైన్ సిటీలో మొత్తం టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది. అట్లాగే కార్బన్ ఫ్రీ ఉంటుంది, అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫ్రీ ఉంటుంది, అంటే పొల్యూషన్, జీరో పొల్యూషన్. దాని తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ రెన్యూవబుల్ వాటర్ సోర్స్. మన వాటర్ వాడిందంతా మళ్ళీ రెన్యూవబుల్గా అయిపోతుంది, వేస్ట్ కాదు. ఎనర్జీ కూడా అంతే, ఎందుకంటే ఇంత క్లైమేట్ కంట్రోల్ ఇవన్నీ చేయాలంటే విపరీతమైన ఎనర్జీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిటీని నిర్మించడానికి ప్రపంచంలో ఉండే స్టీల్లో 20% స్టీల్ వాడుతున్నారు. ఆ స్థాయిలో ఇది జరగబోతుంది. సో ఇంత పెద్ద ఎత్తున ఈ నిర్మాణాలు చేయాలంటే డబ్బులు కూడా రావాలి కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే మార్కెటింగ్ బ్రహ్మాండంగా చేశారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆర్కిటెక్ట్లను పెట్టుకున్నారు, ప్రపంచం వ్యాప్తంగా ఉండే మార్కెటింగ్ ఏజెన్సీలను పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఏఐకి సంబంధించి శామ్ ఆల్ట్మన్ లాంటి ప్రపంచవ్యాప్తంగా ఉండే వాళ్ళని ఒక కమిటీగా పెట్టుకున్నారు. ఈ మొత్తం ఈ ప్రాజెక్టుకి నియామ్ అనే ఈ ప్రాజెక్టు, ఈ సిటీ ఏదైతే ఉందో ఈ అర్బన్ ప్రాజెక్ట్ అని పిలవచ్చు దీన్ని. ఈ అర్బన్ ప్రాజెక్టుకి మేయర్గా నదీమ్ అల్ నసర్ అని ఆయన్ని పెట్టారు. ఆయన నిన్న రిజైన్ చేశాడు, అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. ఈయన వివాదాస్పదుడుగా పేరుంది. ఇప్పుడు దీని చుట్టూ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి ఈ నియామ్ సిటీలో జరిగే అక్రమాల వల్ల. ఈ సిటీలో ఇప్పటికీ 140,000 మంది పనిచేస్తున్నారు నిర్మాణానికి. ఇందులో రోజుకి 8 మంది చనిపోతున్నారు. ఈ సిటీ నిర్మాణంలో పాల్గొన్న ఇప్పటి వరకు 21,000 మంది చనిపోయారు. అందులో 14,000 మంది కార్మికులు ఇండియన్స్, ఇంకొక 5,000 మంది బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ వాళ్ళు. సో దీని మీద విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఇందులో పనిచేసే కార్మికులకి ఎక్స్పాట్రియేట్ కూలీలు కార్మికులు వాళ్ళు, అంటే విదేశాల నుంచి వెళ్ళిన పనిచేస్తున్నారు. వీళ్ళకి ఎటువంటి మినిమం సౌకర్యాలు లేవు, వాళ్ళని భయంకరంగా పనిచేయిస్తున్నారు. ఆ శ్రమని దీన్ని తట్టుకోలేక చనిపోతున్నారు. ఈయనేమన్నాడంటే ఈ నదీమ్ అల్ నసర్ అని ఆయన, నేను నా కార్మికుల్ని బానిసల్లాగా పనిచేయిస్తాను, ఎవడైనా చస్తే నేను సెలబ్రేట్ చేసుకుంటా వాడి చావునని ఈయన ఫేమస్ స్టేట్మెంట్. ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది ఈయన చెప్పిన స్టేట్మెంట్. అంత క్రూయల్గా వీళ్ళ దగ్గర పనులు చేయించడం వల్ల వీళ్ళు చనిపోతున్నారు. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ ఈ అర్బన్ ఈ కాంగ్లోమరేట్ సెంటర్స్ని పెట్టుతున్న అర్బన్ ఈ సిటీ ఏదైతే ఉందో దీంట్లో అక్కడున్న ప్రజల్ని దాదాపు 20,000 మందిని వీళ్ళు బయటికి పంపించేశారు. వాళ్ళలో వ్యతిరేకించిన వాళ్ళని కాల్చి చంపేశారు కొంతమందిని. అక్కడ స్పెషలైజ్డ్ క్రిమినల్ కోర్టు ఉంది. ఈ మధ్యనే 3కి మరణశిక్ష వేసింది. ఏది ఆ సిటీలో నుంచి మేము వెళ్ళలేము, మాకు ఆల్టర్నేటివ్ చూపించండి అడిగిన పాపానికి వాళ్ళ 3ని చంపారు. అక్కడ ప్రధానంగా కువైత్ తత్ అనే ఒక తెగ ట్రైబ్ ఉందన్నమాట. ఆ ట్రైబు వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళ అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ మాకు సరైన ఆల్టర్నేటివ్ చూపించండి అని అడుగుతున్నారు. దాని నాయకుడిని ఈ మధ్య అబ్దుల్ రహీం అనే ఒక నాయకుడిని కాల్చి చంపేశారు. అతని ఇంట్లో ఆయుధాలు ఉన్నాయి, అతను మా మీద కాల్పులు జరిపితే మేము కాల్పులు జరిపామని మన పోలీసులు చెప్పి ఎన్కౌంటర్కి అతనే అక్కడ కూడా చెప్పి అతన్ని చంపేశారు. దీని మీద విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. అట్లాగే జమాల్ ఖషోగ్గి అనే ఒక ఫేమస్ జర్నలిస్టు, ఆయన ఈ రాజుకు వ్యతిరేకంగా ఈ సిటీలో జరిగే అరాచకాలకు వ్యతిరేకంగా ఆయన రాస్తుంటే 2018లో ఆయన్ని 15 మంది సాయుధులైన రహస్య పోలీసు వెళ్ళి చంపేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా నిరసన వచ్చింది. ఇందాక చెప్పిన ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పర్ట్లంతా కూడిన కమిటీలో చాలామంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఈ సిటీ నిర్మాణం అనేది కుంటుపడ్డం. ప్రపంచవ్యాప్తంగా ఫండ్స్ అనుకున్నట్టు రాలేదు. ఇప్పుడు ఏం చేశారు, ఈ 170 కిలోమీటర్లది తగ్గించేసి ఇది 2-3 కిలోమీటర్ల పరిధిలోకి తగ్గించేశారు.
ఈ 90 లక్షల మంది నివాసితులని చెప్పడాన్ని ఇప్పుడు 13,000 కుదించారు. మొత్తం 1.5 ట్రిలియన్ బడ్జెట్ని 500 బిలియన్లకి తీసుకొచ్చారు. అలాగా మొత్తం కుదించేశారు. వీళ్ళు అనుకున్న వ్యాస్ట్ దీన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు ఇతన్ని కూడా తీసేశారు, ఈ వివాదాస్పదమైన మేయర్ని. అతని ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టారు. సో దీనివల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు తీవ్రంగా వస్తుంది. అంటే మెయిన్గా వచ్చి ఒకటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, రెండోది హ్యుమానిటేరియన్ ఇష్యూస్, హ్యూమన్ రైట్స్ ఇష్యూస్, మూడోది ఈ కార్మికుల్ని ఇంత ఘోరంగా చంపడం, వాళ్ళని 1,00,000 మంది మాయమయ్యారని చెప్తున్నారు. 1,00,000 మంది కార్మికులు మిస్ అయ్యారని కంప్లైంట్లు వస్తున్నాయి. సో వీళ్ళంతా ఏమయ్యారు అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ మీద ప్రెజర్ పెరిగింది. సో అందువల్ల ఇప్పుడు ఆ మేయర్ను మార్చారు, కొన్ని రకాల చర్యల్ని చేపట్టారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.